రైట్ జీఆర్ఎంబీ తీరుపై తెలంగాణ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీటింగ్ మినిట్స్ ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారని తెలంగాణ ఈఎన్సీ అధికారులను ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ బోర్డు చైర్మన్ కు ఘాటు లేఖ రాశారు. తెలంగాణ లేవనెత్తిన అంశాలను ఏవీ మినిట్స్ లో నమోదు చేయట్లేదని, తెలంగాణ ఒకటి చెప్తే మరొకటి రాస్తున్నారని ఫైర్ అయ్యారు. మీటింగ్లో చర్చించాల్సిన అంశాలను మినిట్స్ లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. బోర్డు చైర్మన్ ఒక రాష్ట్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బోర్డు చైర్మన్ కు సర్వాధికారులు ఉండవని సూచించారు తెలంగాణ ఈఎన్సీ అధికారులు. ఈ అంశంపై డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీశైలం లైవ్ లో ఉన్నారు. శ్రీశైలం, జీఆర్ఎంబీ మీటింగ్ మినిట్స్ పై తెలంగాణ ఈఎన్సీ అభ్యంతరాలకు సంబంధించిన అప్డేట్స్ అంటే ఏప్రిల్ 7 తారీఖు నాడు జీఆర్ఎంబీ 17th బోర్డు మీటింగ్ జరిగింది. అయితే ఈ మీటింగ్లో చర్చించిన అంశాలు ఏవి కూడా మీటింగ్ మినిట్స్లో నమోదు చేయలేదు. బోర్డు చైర్మన్, మెంబర్ సెక్రటరీ వాళ్ళకు నచ్చినట్టుగా మీటింగ్లో జరిగింది ఒకటైతే, వాళ్ళు తర్వాత నిర్ణయాలు తీసుకొని అందులో పెడుతున్నటువంటి మినిట్స్ ఒకటి ఉంటున్నాయని చెప్పి తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మన ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఈఎన్సీ అనిల్ కుమార్ బోర్డు చైర్మన్కు ఒక గట్టి లేఖ రాశారు. దీంట్లో ప్రధానంగా 3 అంశాలని పేర్కొన్నారు. ఒకటి, మీటింగ్లో చర్చిస్తున్న అంశాలను కాకుండా వేరే అంశాలను పెడుతున్నారు. మీటింగ్లో జరిగేది ఒకటైతే ఇంకొక అంశాన్ని పేర్కొంటూ మీటింగ్ మినిట్స్లో నమోదు చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ చెప్తున్నటువంటి అదేవిధంగా చర్చించినటువంటి అంశాలను కాకుండా వేరే అంశాలని మీటింగ్ మినిట్స్లో నమోదు చేస్తున్నారు. మరోవైపు ఈ బోర్డులో ఉన్నటువంటి సభ్య రాష్ట్రం 2 సభ్య రాష్ట్రాలు ఉంటే దాంట్లో ఒక రాష్ట్రానికి అనుకూలంగా అంటే ఏపీ చెప్పినటువంటి అంశాలను వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు నచ్చిన విధంగా రాస్తున్నారు. దీని మీద బోర్డు చైర్మన్ అదేవిధంగా మెంబర్ సెక్రటరీ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ బోర్డు చైర్మన్ కానీ సెక్రటరీ కానీ బోర్డులో సర్వాధికారులు ఉండవు. కేవలం బోర్డులో ఉన్నటువంటి సభ్య రాష్ట్రాల ఆమోదం మేరకే వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బోర్డు సభ్య రాష్ట్రాలు డిమాండ్ చేసినటువంటి అంశాల మీద చర్చించిన తర్వాతనే దాని మీద డెసిషన్ ఉంటుందని చెప్పారు. కానీ బోర్డు చైర్మన్ కానీ మెంబర్ సెక్రటరీ కానీ వాళ్ళకి నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మీటింగ్ మినిట్స్ నమోదు చేస్తున్నారు. ఇది ఇప్పుడు కాదు, మొదటి మీటింగ్ నుంచి కూడా ఇదే విధంగా జరుగుతూ వస్తుంది. మేము చాలా అంశాలని బోర్డు సమావేశాల్లో చెప్తున్నప్పటికీ కూడా ఆ అంశాలు ఏవి కూడా మీటింగ్ మినిట్స్లో ఉండట్లేదు. అదేవిధంగా మీటింగ్ మినిట్స్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు రాసుకున్నది ఒకటైతే ఆ తర్వాత బయటకు ఇచ్చేది మరొకటి ఉంటుంది. ఆ అంశానికి కానీ చర్చించిన దానికి సంబంధం ఉండటం లేదు. కేవలం వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రమే మీటింగ్ మినిట్స్లో ఉంటున్నాయని చెప్పి లేఖలో పేర్కొన్నారు ఈఎన్సీ అనిల్ కుమార్. మరోవైపు తెలంగాణకు సంబంధించి బోర్డు సభ్య కార్యదర్శి మీద గత 17th జీఆర్ఎంబీ మీటింగ్లో తీవ్రంగా చర్చ జరిగింది. ఏపీతో పాటు తెలంగాణ కూడా బోర్డు మెంబర్ సెక్రటరీ అజగేషన్ మీద చర్యలు తీసుకోవాలి, ఆయన ఉద్యోగులను వేధిస్తున్నారు, ఉద్యోగుల పట్ల ఆయన ప్రవర్తిస్తున్న తీరు కానీ ఇతర అంశాలు కానీ చాలా అభ్యంతరంగా ఉన్నాయి, ఆయన ఇష్టం వచ్చినట్టుగా బోర్డులోకి ఉద్యోగులను తీసుకుంటున్నారు, అదేవిధంగా ఆ కార్యాలయం కావాలి, సౌకర్యాలు కావాలి, ఏదైతే అపెక్స్ కౌన్సిల్లో చేసినటువంటి తీర్మానం ప్రకారం బోర్డు పనిచేయాల్సి ఉంటుంది. కానీ బోర్డే మొత్తం పూర్తి అధికారాలతో ఉంటుంది, లేకపోతే బోర్డే సర్వాధికారాలతో ఉంటుంది అనే విధంగా అజగేషన్ ప్రవర్తించారని చెప్పి 17th మీటింగ్లో 2 రాష్ట్రాలు కూడా తీవ్రంగా చర్చించాయి. ఒకానొక దశలో ఆ అజగేషన్ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ఒక కమిటీ వేయాలని చెప్పి 2 సభ్య రాష్ట్రాలు కూడా డిమాండ్ చేశాయి. దీనికి అప్పుడు సమావేశంలో బోర్డు చైర్మన్ కూడా ఒప్పుకుంటున్నాము, దీని మీద కమిటీ వేస్తామని చెప్పారు. కానీ ఆ తర్వాత ఈ అంశం చర్చించలేదన్నట్టుగానే మీటింగ్ మినిట్స్లో పేర్కొన్నారు. అదేవిధంగా బోర్డు మెంబర్ సెక్రటరీ సంబంధించి లేకపోతే బోర్డు ఉన్నటువంటి సభ్యులకు సంబంధించినటువంటి ప్రవర్తన కింద ఈ బోర్డులో చర్చించలేమని చెప్పి మీటింగ్ మినిట్స్లో నమోదు చేయడానికి కూడా బోర్డు ఈఎన్సీ అనిల్ కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు. మరోవైపు ఈ లేఖలో పేర్కొన్న అంశాల్లో ప్రధానంగా ఏవైతే అంశాలు పేర్కొన్నారో మీటింగ్లో చర్చించిన అంశాలు ఏవైతే పెట్టారో అవన్నీ డిలీట్ చేయాలి. అదేవిధంగా ఏదైతే తెలంగాణ చెప్పిందో సమావేశంలో దాన్ని మాత్రమే చేర్చాలి. బోర్డు చైర్మన్ కానీ సభ్య కార్యదర్శి కానీ ఏకపక్ష నిర్ణయాలు అనేవి తీసుకోవడం సరికాదు. మరోసారి ఇట్లాంటిది రిపీట్ కావద్దని చెప్పి మొత్తం దాదాపు 10 అంశాలని పేర్కొంటూ లేఖలో మెన్షన్ చేసింది. ఇప్పటికైనా బోర్డు అధికారుల తీరు మార్చుకోవాలని చెప్పి ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే మొదటి నుంచి కూడా బోర్డు తీరు ఇట్లనే ఉంటూ వస్తుంది. బోర్డులో తెలంగాణ అడిగిన ఏ సమాచారాన్ని కూడా ఇవ్వకపోవడం, బోర్డులో తెలంగాణ చెప్పిన ఏ అంశాన్ని కూడా చేర్చకపోవడం, ఒకానొక దశలో సభ్య కార్యదర్శి అన్ని అంశాలను కూడా రాష్ట్రాలకు షేర్ చేయాల్సినటువంటి అవసరం లేదన్నట్టుగా నిర్లక్ష్య సమాధానం కూడా చెప్పారు. గతంలో గోదావరి బంకచర్లకు సంబంధించినటువంటి
కేంద్ర జలశక్తి శాఖ నుంచి ఏపీ తయారు చేసినటువంటి ఒక రిపోర్ట్ను తెలంగాణకు ఇవ్వాలని చెప్పి బోర్డుకు పంపితే దాన్ని చాలా రోజుల పాటు దాచిపెట్టి మన తెలంగాణ మోసం చేశారని చెప్పి గతంలో కూడా తెలంగాణ ఈఎన్సీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దాని మీద కూడా ఆ సమావేశంలోనే సమావేశంలోనే నిరసన కూడా తెలిపారు. మరోసారి ఇట్లాంటి ప్రవర్తనే ఉంది, ఇది సరికాదు, ఇట్లాంటి అంశాలను మార్చుకోవాలని చెప్పి లేఖలో పేర్కొన్నారు. మొత్తం 10 అంశాల్లో కొన్ని ఏవైతే తెలంగాణ చెప్పిందో అంశాలను చేర్చాలి, చర్చించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటిని డిలీట్ చేయాలని చెప్పి లేఖలో ఈఎన్సీ అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. చంద్రిక.